ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి వివాదంలో సస్పెండ్ అయ్యి ఉన్నటువంటి శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మీదన తాజాగా నివేదిక అంశాలు హైలైట్ అయింది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకు ఆమె సహాయ కమిషనర్గా పనిచేశారని, విశాఖ జిల్లా దారపాలెం దారమల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన దుకాణాలు ఎటువంటి వేలం లేకుండా కేటాయించారని, అనకాపల్లి మెయిన్ రోడ్లో సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్టింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు ఎటువంటి వేలను నిర్వహించకుండా నచ్చిన వాళ్ళకి కట్టబెట్టారని, సహాయ కమిషనర్ కొన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్ మీద దురుసుగా ప్రవర్తించారని, అతని మీద ఇసుక చల్లిన తీరు కూడా జరిగిందని, లంకెలపాలెం దగ్గర దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకి అప్పగించేశారని, అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తర్వాత సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా కూడా నియమితుడయ్యాడని, దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు ఆలయాల వద్ద వ్యాపారాలు చేసేవారిని పాలక మండలి సభ్యులుగా నియమించకూడదు, ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగిందని, నగరంలోని పలు దేవాలయాలకు ఉన్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారు అన్నటువంటిది ఆ మీద విమర్శలు. గతంలో ఆసిల్మెట్ట సంపత్ వినాయక ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికి ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. దీంతో లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదన్న ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనర్ కొన్న శాంతి అతను నియమించడం కూడా ఇప్పుడు ఈ విచారణలో తేలింది. వీటి ఆధారంగానే ఆమెను సస్పెండ్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు.